ఒక కట్టిక అయితే సింపుల్గా ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేసేయండి పిల్లలకి, చాలా ఇష్టంగా అయితే తినేస్తారన్నమాట. ఇది వచ్చేసి ఒక కట్టికే ఉంది. సో మనం మామూలుగా స్క్వేర్ షేప్లో కట్ చేసి అట్టకాయ బజ్జీలు వేస్తాం కదా, ఇది వచ్చి సన్నంగా కట్ చేసి అనమాట. సో సన్నంగా కట్ చేసి వేసాను, చాలా చాలా క్రిస్పీగా వచ్చాయి, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇదిగోండి ఒకే ఒక కట్టికే అనమాట. ఇంకా మీరు సన్నంగా కట్ చేయాలనుకుంటే ఇంకా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. ఎప్పుడు మనం లావుగా వేసే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. అండ్ ఇలాగా చేయడం వల్ల ఏంటంటే ఏదో ఫ్రెంచ్ ఫ్రైస్లా ఉంటుంది. చక్కగా తినని పిల్లలకైతే అట్టగా ఎవరైతే పిల్లలు తినరో వాళ్ళకైతే చక్కగా వీటిలో కొద్దిగా టొమాటో సాస్ చిల్లీ సాస్ వేసి మళ్ళీ ఫ్రై చేసి కూడా ఇవ్వచ్చు. కానీ అంత అవసరం లేదన్నమాట, ఇలా తినేస్తే చాలు. చాలా చాలా హెల్తీగా ఉంది. రెసిపీ అయితే టేస్ట్ కూడా అలాగే ఉంది. నేను వచ్చేసి దీనికోసం ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ కొద్దిగా శనగపిండి తీసుకున్నాను, అందులో కొద్దిగా ఉప్పు కారం పసుపు యాడ్ చేశాను అంతే. మీరు కావాలంటే శనగపిండి బదులు కొద్దిగా తగ్గించేసి బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్యూర్గా శనగపిండి ఒకటే వేశాను, ఎందుకంటే కొద్దిగా హెవీగా ఉంటుంది స్నాక్స్, పిల్లలకు కూడా తినడానికి ఈవినింగ్ టైం కొద్దిగా ఫిల్లింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే అట్టకే తినని పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు, చాలా చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.